హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో నేనైతే మీకోసం బేబ్లేడ్ బస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా, అది కూడా ఆర్డర్ వైజ్గా. సో గైస్, ఈ ఎపిసోడ్ కనుక మీరైతే ఎక్కువ సపోర్ట్ అయితే చూపిస్తే కనుక నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తీసుకొస్తాను. ఇది ఆల్రెడీ తెలుగులో ఉంది కానీ ఎక్కడైతే అవైలబుల్గా అయితే లేదు. టీవీలో వస్తుంది కానీ ఆడ ఎప్పుడు వేస్తుందో ఆనకైతే తెలియదు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరో వచ్చేసి ఒక అతనితోనైతే బ్యాటిల్ చేయాలని అయితే అనుకుంటాడు. సో అతని పేరు వచ్చేసి రెంటారో అన్నమాట, రెంటారో కియామే. అండ్ మన హీరో పేరు వచ్చేసి వాల్ట్ అన్నమాట. సో తననైతే ఛాలెంజ్ చేస్తాడు బేబ్లేడ్ అయితే ఆడతా అని. అండ్ వాల్ట్ వర్సెస్ రెంటారో బ్యాటిల్ చూస్తా అని ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు అందరూ మ్యాచ్ని చూడడానికి వస్తారు. సో బేబ్లేడ్ అంటే మన వాల్ట్ బేబ్లేడ్ నేమ్ వచ్చేసి వాల్ట్ ట్రేక్ అన్నమాట. అండ్ మనోన్ పేరు వచ్చేసి రాక్ రోవర్ అన్నమాట. అంటే మనోన్ బేబ్లేడ్ పేరు వచ్చేసి రాక్ రోవర్. సో చాలామంది ఎగ్జైట్ అయితే అవుతూ ఉంటారు సో ఎవరు గెలుస్తారని. సో వెంటనే వీళ్ళిద్దరు ఛాలెంజ్ అయితే చేసుకొని బేబ్లేడ్ని అయితే లాంచర్కి అయితే ఫిట్ అయితే చేస్తాడు. వెంటనే వాళ్ళిద్దరు అయితే బేబ్లేడ్ లాంచ్ అయితే చేస్తారు. సో అప్పుడైతే బేబ్లేడ్ అయితే తిరుగుతూ అయితే ఉంటాయి. రాక్ రోవర్ వచ్చేసరికి స్టామినా మూడ్ అండ్ వాల్టర్కి వచ్చేసరికి మొత్తం రష్ మూడ్ అన్నమాట. సో చాలా స్పీడ్ అయితే తిరుగుతూ అయితే ఉంటుంది. రెంటారో ఇలా అనుకుంటాడు, ఏంటి ఇది ఇంత స్పీడ్గా తిరుగుతుంది, నాకు దగ్గర బ్లేడర్ ఇప్పటికి దొరికాడు అని అయితే అనుకుంటాడు. చిత్తడి చేసే అని మన వాల్ట్ అయితే అంటాడు. సో అదే స్పీడ్గా తిరిగి బయటికి అయితే పడుతుంది అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు, ఇంత స్పీడ్గా తిరిగి ఇలా బయట పడ్డదా అని ఏంది అని ఇంత షాక్ అయితే అవుతారు అన్నమాట. మన వాల్ట్ అయితే పడ్డందుకు బాధపడకుండా తన బేబ్లెడ్ని అయితే మళ్ళీ తీసేసి ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, ఇంకా నేను ఓడిపోలేదు, మళ్ళీ బ్యాటిల్ అయితే చేద్దాం అని అయితే అంటాడనమాట. మనోడు ఓవర్ ఎగ్జైట్ అయిపోయి బేబ్లేడ్ లాంచర్కి ఫిక్స్ చేసి ఎక్కడికో లాంచ్ అయితే వేస్తాడు. అది గాళ్ళకి ఎగిరిపోయి స్టోర్ రూమ్లో పడుతూ ఉంటే సో మన వాల్ట్ వచ్చేసరికి దాన్ని పట్టుకుందామని ట్రై చేస్తే స్టోర్ రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్ని చిల్లా చెడుదైతే అయిపోతాయి. అక్కడ ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ అయితే వచ్చి, ఏంటి వాల్ట్ ఇలా చేస్తావు, ఇప్పుడు నువ్వే ఇదంతా క్లీన్ చేయాలి అని అయితే అంటాడు. సో సారీ ప్రిన్సిపల్ సార్, నేనే క్లీన్ చేస్తాను అని అయితే అంటాడు. సో అప్పటికే అక్కడికి రెంటారు వచ్చి, చూసావా చిన్నపిల్లలతో ఆడను అని అంటే వెంటనే ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి, నువ్వు కూడా ఇందులో ఒక భాగమే, నువ్వు కూడా క్లీన్ చేయాలి రెంటారు అని అయితే అంటాడు. సో వెంటనే ఇద్దరు కలిసి ఆ స్టోర్ రూమ్ని అయితే క్లీన్ అయితే చేస్తారు. అక్కడ బయట వాల్ట్ వాళ్ళ చెల్లె, అన్నయ్య షో టీవీలో కనబడుతున్నాడు, బేబ్లేడ్ మ్యాచ్ జరుగుతుంది, తొందరగా రా అన్నయ్య అని పిలుస్తారు. వెంటనే వాళ్ళైతే ఫోన్లో చూస్తారన్నమాట. సో షో బేబ్లేడ్ నేమ్ వచ్చేసి స్టోన్ ఫ్రైజర్. ఇతను గత 10 సంవత్సరాల నుంచి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఫస్ట్ అయితే వస్తాడు. సో తనైతే వేరే బేబ్లేడ్ అన్నమాట. సో బేబ్లేడ్ లాంచ్ చేశాడో లేదో ఒకటే దెబ్బకైతే బేబ్లేడ్ అయితే బయటకు అయితే పడగొట్టాడు. సో అలాంటి స్ట్రెంత్ అయితే ఉంది మన షూకి అయితే. సో వాళ్ళందరూ అయితే చూసి షాక్ అయితే అయిపోతారు. తర్వాత మన వాల్ట్ కూడా షూలా కావాలని ట్రైనింగ్ అయితే తీసుకునేందుకైతే వెళ్తాడు. సో ఒక గ్రౌండ్లోనైతే తనైతే చాలా ట్రైనింగ్ అయితే తీసుకుంటూ అయితే ఉంటాడు. సో తన డెడికేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. సో 1 గంట 2 గంటలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అతనైతే బోలబొక్కలు పడుతున్నప్పుడు షూ అయితే సైకిల్ దొక్కుంటూ అయితే వస్తాడు. వెంటనే షూని చూసిన వాల్ట్ వచ్చేసి ఉరుక్కుంటూ అయితే వెళ్ళి షూని అయితే కలుస్తాడు. సో షూ దగ్గరికి అయితే వెళ్ళి, నేను కూడా నీలా కావాలనుకుంటున్నాను, అందుకే ట్రైనింగ్ చేస్తున్నాను, నేను కూడా నేషనల్స్లోకి అయితే వస్తాడు అప్పుడు అనుకుంటా ముచ్చట్లయితే పెడుతూ అయితే ఉంటాడు. తర్వాత షూ వెళ్ళిన తర్వాత నేషనల్కి వెళ్ళాలని అయితే అనుకుంటాడు మన వాల్ట్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. వాళ్ళ చెల్లె అండ్ తమ్ముడు అయితే ఇలా స్కూల్లో ఇలా జరిగిందని అయితే చెప్తాడు. సో మన వాల్ట్ వచ్చేసరికి తన బేబ్లను అయితే క్లీన్ చేసుకొని అయితే నెక్స్ట్ నేషనల్కి అయితే వెళ్ళని అయితే అనుకొని సో ప్రిపేర్ అయితే అవుతూ ఉంటాడు. సో నెక్స్ట్ డే చాలా మంది బ్లేడర్స్ వచ్చేసరికి పార్టిసిపేట్ అవుదామని అయితే నేషనల్స్కి అయితే వస్తారు. సో అందులో మన వాల్ట్ కూడా ఒక్కడనమాట. సో షో కూడా పాల్గొంటాడు. సో అతనితో పాటు సో చాలామంది అయితే పాల్గొంటారు అన్నమాట. సో విలన్ అయితే గుర్తయితే పెట్టుకోండి, వీళ్ళైతే కొంచెం విలన్స్ అన్నమాట. ఫస్ట్ రౌండ్ ఎవరికి వస్తుందని అయితే ఎదురు చూస్తూ అయితే ఉంటారు. సో వెంటనే జడ్జ్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి వాల్ట్ వర్సెస్ రెంటారో మ్యాచ్ అయితే జరుగుతుంది. సో అప్పుడు అదే మ్యాచ్. సో ఇప్పుడైతే నేషనల్స్లో వీళ్ళిద్దరు మ్యాచ్ అయితే జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళిద్దరైతే కలుసుకొని రెంటారో బేబ్లేడ్ నేమ్ వచ్చేసరికి రాక్ రోవర్ చెప్పాను కదా ఫస్టే. సో వీళ్ళిద్దరికి అయితే వర్సెస్ అయితే పడుతుంది. సో మొత్తం 3 రౌండ్స్ అయితే ఉంటాయి. బేబ్లేడ్ రింగ్లో నుంచి బయటికి వెళ్తే 1 పాయింట్ అండ్ బస్ట్ అవుతాయి 2 పాయింట్స్. సో మీకైతే అర్థమైందని అయితే అనుకుంటున్నా, బస్ట్ అంటే విరిగిపోతాయి. సో వీళ్ళిద్దరైతే 3, 2, 1 చిత్తడి చేసేద్దామని అయితే వాళ్ళ బేబ్లెడ్ని అయితే లాంచ్ అయితే చేస్తారు. సో వాళ్ళ బేబ్లెడ్ అయితే తిరుగుతూ అయితే ఉంటాయి. సో మనోని బేబ్లెడ్ అయితే తెగ దూసుగా అయితే పోతుంది.
అంటే మన రెంటారో బేబ్లేడ్ వచ్చేసరికి స్టామినా మూడ్ అనమాట. సో చాలాసేపు అయితే తిరుగుతూ అయితే ఒకటే కాడ తిరుగుతూ అయితే ఉంటుంది. వాల్ట్ బేబ్లేడ్ ఎంత కొట్టినా కూడా సో అదైతే మంచిగా తిరుగుతూ అయితే ఉంటుందన్నమాట. సో అందరూ అయితే షాక్ అయితే అవుతూ ఉంటారు. స్టామినా మూడ్ అంటే అట్లుంటుంది. మరి రెంటారో తన బ్లేడ్ నుంచి ఒక బీస్ట్ని అయితే తీసుకొస్తాడు. ఆ బీస్ట్ అయితే రసెంగాన్ లాంటిది ఒకటైతే చేసి సో మన వాల్ట్రెక్ని అయితే బయటికి అయితే పడగొడుతుంది. దీంతో ఒక పాయింట్ వచ్చేసరికి రెంటారోకి అయితే వస్తుంది అన్నమాట. సో మనోడైతే వాల్ట్ వచ్చేసరికి షాక్ అవుతాడు. దాని తర్వాత గివ్ అప్ అయితే చేయకుండా ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, నేను అయితే ఇలాంటి రౌండ్ కోసం అయితే ఎదురు చూస్తున్నా, ఇలాంటి మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే బేబ్లేడింగ్ అయితే వేద్దాం, ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కదా అప్పుడు చూస్తామని అయితే చెప్పి సెకండ్ రౌండ్ అయితే అప్పుడు మన వాల్ట్ బేబ్లేడ్ నుంచి ఆ బీస్ట్ అయితే బయటికి అయితే వస్తుంది. బీస్ట్ బయటికి వచ్చిన తర్వాత సో తన లాంచర్ అయితే కిందికి అయితే పెడుతుంది. అందరు చూసి షాక్ అయితే అవుతారు. సో వెంటనే మన వాల్ట్ వచ్చేసరికి బేబ్లేడ్ని అయితే లాంచ్ చేస్తారు. మన వాల్ట్రిక్ వచ్చేసరికి రాక్ రోవర్ని చాలా దారుణంగా అయితే కొడుతూ అయితే ఉంటుంది. సో అదైతే ముంగడికి వెళ్ళినట్టే వెళ్ళి సో దాని డైరెక్షన్ అయితే చేంజ్ అయితే చేసుకుంటుంది. ఇదైతే రియల్ బేబ్లేడర్స్కి ఉండాల్సిన లక్షణాలు అన్నమాట. సో అందరు చూసి అయితే షాక్ అయితే అవుతారు. సో ఘోరంగా కొడుతుంది మన రాక్ రోవర్ని వాల్ట్రిక్ వచ్చేసరికి. ఆ వాల్ట్ బేబ్లేడ్ స్పీడ్గా దాడి చేస్తుంది కదా, ఆ టెక్నిక్ పేరు రష్ లాంచ్ అన్నమాట. అలా టెక్నిక్ పేరు రష్ లాంచ్ అని రివీల్ అయితే చేస్తాడు. సో ఇలా అనుకుంటాడు ఈ టెక్నిక్ వాల్ట్ని సొంతంగా నేర్చుకున్నాడు, తను తన లాంచర్ను డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడే అర్థమైందని అయితే అనుకుంటారు. సో వెంటనే రెంటారో లోపటి నుంచి వెళ్ళి రెడ్ బీస్ట్ బయటకు వచ్చినట్టు మన వాల్ట్ లోపల నుంచి అయితే బ్లూ బీస్ట్ అయితే బయటకు అయితే వస్తుంది. ఆ 2 బీస్ట్లు అయితే బేబ్లేడ్లతో పాటు కొట్లాడుకుంటూ అయితే ఉంటాయి. వేరే బ్యాటిల్ అయితే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో వెంటనే మళ్ళీ రసంగాన్ లాంటిది అయితే రెంటారో అయితే చేస్తాడు. సో వెంటనే మనోని బేబ్లేడ్ అయితే వెళ్ళి దెబ్బకు రెంటారో రాక్ రోవర్ని అయితే బస్ట్ అయితే చేస్తుంది. సో వెంటనే మన రెంటారో షాక్ అయితే అవుతాడు. మన వాల్ట్ వచ్చేసరికి ఆ మ్యాచ్లో అయితే విన్ అయితే అవుతాడన్నమాట. 2 పాయింట్స్ అయితే వస్తాయి. సో గాయస్ ఇలా మన వాల్ట్ అయితే రెంటారో బేబ్లేడ్ నుంచి అయితే గెలుస్తాడు. సో మన షూ కూడా అది అని అయితే అంటాడు. సో మనోడైతే చాలా సంతోషంగా అయితే ఉంటాడు. సో మన వాల్ట్ దగ్గరికి రెంటారో వచ్చి ఈ బేబ్లేడింగ్ చాలా బాగుందని అయితే మెచ్చుకుంటాడు. సో ఇలా ఎపిసోడ్ 1 అయితే ఫినిష్ అయితే అవుతుంది. బాయ్ గాయస్.